హలో స్టూడెంట్స్, ఈసారి ప్రిలిమ్స్ 2025కి గాను మనము లా ఎక్సలెన్స్ నుంచి ర్యాపిడ్ రివిజన్ సిరీస్ని తీసుకొచ్చామన్నమాట. సో ఇందులో లాస్ట్ ఇయర్ అంటే 2024 మే నుంచి ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఇందులో కవర్ చేస్తున్నాము. సో దాదాపు 11 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ని మనం ఈ సిరీస్లో కవర్ చేసుకోబోతున్నాము. సో ఈ సిరీస్ కింద ఫస్ట్ మనం ఎన్వైర్న్మెంట్ని తీసుకున్నాం. ఎన్వైర్న్మెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ వీడియో ఇది. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇండియా కోస్ట్ లైన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగిందనమాట. మళ్ళీ ఫస్ట్ టైం 1970sలో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 7000 కిలోమీటర్స్గా ఉంది, అంటే అయితే 7560 కిలోమీటర్స్గా అప్రాక్సిమేట్గా ఉంది. సో ఇప్పుడు రీసెంట్ క్యాలిక్యులేషన్లో చూసుకున్నట్టయితే 11098 కిలోమీటర్స్కి వచ్చిందనమాట, దాదాపు 48% ఇంక్రీజ్. అండ్ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ స్టేట్స్కి హైయెస్ట్ కోస్ట్ లైన్ ఉంది అనేది. ఫస్ట్ స్టేట్ వచ్చేటప్పటికి గుజరాత్లో మనం హైయెస్ట్ కోస్ట్ లైన్ చూసాము. సెకండ్ స్టేట్ వచ్చేటప్పటికి తమిళనాడు అండ్ థర్డ్ స్టేట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్. సో ఈ 3 స్టేట్స్ ఇలా కోస్ట్ లైన్ అనేవి ఉండడం జరిగింది. అంటే ఫస్ట్ గుజరాత్, సెకండ్ తమిళనాడు, థర్డ్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్. అండ్ ఇది కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ని బట్టి. ఇప్పుడు ఒకవేళ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది ఎక్కడ మనం ఎక్కువ గమనించాము అంటే పర్సంటేజ్ ఆఫ్ కోస్ట్ లైన్ అనేది ఇంక్రీజ్ మనం చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఇంక్రీజ్ అయింది. అండ్ పర్సంటేజ్ పరంగా తగ్గింది ఎక్కడ? కేరళలో తగ్గింది. ఓకే, సో ఇది ఇండియా యొక్క కోస్ట్ లైన్ గురించి. సో ఇట్లానే మనం ప్రతి టాపిక్ని 1 minute or 2 minutes లోపలే కంప్లీట్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టాపిక్స్ని మనం కవర్ చేసుకోబోతున్నాం ఈ సిరీస్లో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గరుడాక్షి పోర్టల్. సో జనరల్గా మనం వైల్డ్ లైఫ్ క్రైమ్కి సంబంధించేసేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవడానికి గాను ఈ పోర్టల్ని కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. వాళ్ళ ఏరియాలో ఏదైనా సరే వైల్డ్ లైఫ్ క్రైమ్ జరిగినప్పుడు ఈ గరుడాక్షి అనే పోర్టల్ ద్వారా వాళ్ళు ఎఫ్ఐఆర్ని వాళ్ళు నోట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే కవచం అని చెప్పేసి ఒక అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు? కేరళ స్టేట్ ఈ కవచం అనేటటువంటి అప్లికేషన్ తీసుకొచ్చింది. ఇది ఎందుకు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వార్నింగ్స్ కోసము. అంటే ఏదైనా సరే హజార్డ్ జరుగుతున్నా లేదా ఏదైనా సరే ఇష్యూస్ క్రైసిస్ లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి రియల్ టైం డేటా ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ కవచం అనేటటువంటి యాప్ని తీసుకొచ్చారనమాట. సో ఒక్కసారి ఈ కవచంని ఎవరు డెవలప్ చేశారో చూసినట్టయితే కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ వాళ్ళతో పాటుగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క సపోర్ట్తో ఈ కవచంని తీసుకురావడం జరిగింది. హజార్డ్ అసెస్మెంట్, అలర్ట్ ఇష్యూయన్స్ అండ్ దాంతోపాటు థ్రెట్ బేస్డ్ యాక్షన్ ప్లానింగ్ ఇది తీసుకొని వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వరల్డ్స్ ఫస్ట్ క్రయోబార్న్ బేబీ కోరల్స్. మనందరికీ తెలిసిందే కోరల్స్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది జరిగిపోతుంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రయోబార్న్ బేబీస్ అంటే ఏంటో అనేది చూద్దాము. సో ఈ క్రయో ప్రిజర్వేషన్ అనేటటువంటి మెథడ్స్ అండ్ క్రయో టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఈ క్రయోబార్న్ బేబీ కోరల్స్ని తయారు చేయడం జరిగిందనమాట. సో క్రయో అంటే ఏంటి? ఎప్పుడైనా సరే టెంపరేచర్ -degreesలో కానీ బాగా తక్కువ టెంపరేచర్లో మనం ఒక ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేస్తుంటే క్రయోబార్న్ బేబీస్ అంటారు వాటిని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ -degreesలో కోరల్స్ని ఫస్ట్ స్టోర్ చేస్తారనమాట. సో ఫస్ట్ -degreesలో అంటే ఏంటి? బాగా తక్కువ టెంపరేచర్స్లో కదా. సో బాగా తక్కువ టెంపరేచర్లో కనుక ఏదైనా ఆర్గానిజంని కానీ సెల్ కానీ స్టోర్ చేసినప్పుడు వచ్చే మేజర్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అదేంటి అంటే అందులో ఉన్నటువంటి ఫ్లూయిడ్ అనేది పోతూ ఉంటుంది అనమాట. సో దానికోసం క్రయో ప్రొటెక్టెంట్స్ని వాడతారు. క్రయో ప్రొటెక్టెంట్స్ని వాడి ఈ క్రయోబార్న్ బేబీస్ని తీసుకొస్తారనమాట. క్రయోబార్న్ కోరల్ బేబీస్ని తీసుకొస్తారనమాట. సో ఇది ఎక్కడ చేశారంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి రీసెర్చర్స్ దీన్ని చేయడం జరిగింది. సో ఈ టెక్నిక్ ద్వారా కూడా కోరల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు అనే విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. చైనాలో ఫస్ట్ టైంగా కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫుల్ ఆపరేషన్లోకి వచ్చిందనమాట. అసలు ఈ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. ఇక్కడ నార్మల్గా మనకి ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ని ఫస్ట్ కంప్రెస్ చేస్తారు. ఇక్కడ కంప్రెస్ చేసి మైన్స్ ఉంటాయి, అంటే ఆల్రెడీ వాడేసినటువంటి మైన్లో ఉన్నటువంటి మినరల్స్ అన్ని తీసేసాక ఒక క్లోజ్డ్ మైన్స్ ఉంటాయి, లేదా సాల్ట్ రాక్స్ లాంటివి స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉందో ఈ మైన్ ఛాంబర్స్లోకి ఈ క్లోజ్డ్గా ఉన్నటువంటి స్టోరేజ్ సిస్టమ్స్లోకి పంపిస్తారనమాట ఎర్త్ కిందకి. సో ఈ పంపించిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ తర్వాత మనకి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ఈ కంప్రెస్డ్ గ్యాస్ని బయటకు తీస్తాము. అప్పుడు ఈ కంప్రెషన్కి ఇక్కడ ఉన్నటువంటి టర్బైన్స్ మూవ్ అవుతాయి. సో దానివల్ల ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని పిలుస్తారు. సో ఫస్ట్ టైంగా ఒక కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ చైనాలో ఆపరేషనల్గా నడుస్తుంది. ఓకే, నెక్స్ట్ది రీసెంట్గా మనకి నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ అనేది న్యూస్లో ఉంది. సో అసలు నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ అంటే ఏంటి? ఇది ఒక బ్యాంక్ లెడ్ అండ్ UN కన్వీన్డ్ అలయన్స్ అనమాట. ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ కోసం కనుక స్ట్రైవ్ చేస్తున్నట్టయితే, వాళ్ళు దానికోసం ఖర్చు పెడుతున్నట్టయితే వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఈ నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్లో
మన ఇండియాలో ఉన్నటువంటి ఏ బ్యాంక్ పార్ట్నర్ కాదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ అంటే ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు ఇండియా పార్ట్నర్ బ్యాంక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇండియాలో ఏ బ్యాంక్ పార్ట్నర్గా లేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఛత్తీస్గఢ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ గ్రీన్ జీడిపి. మనందరికీ జీడిపి అంటే తెలుసు. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ యొక్క ఎకనామిక్ వాల్యూని జీడిపి అంటాము. అట్లానే ఇప్పుడు గ్రీన్ జీడిపి అంటే ఏంటి, జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో చూసుకుంటే దాదాపు 44% ఆఫ్ ద ఏరియా ఫారెస్టే ఉంటాయి. అంటే ఫారెస్ట్లో వచ్చినటువంటి సర్వీసెస్ని కూడా మనం గుర్తించి అంటే ఎన్వైరన్మెంట్ని కూడా ఈ ప్రోడక్ట్లో భాగంగా తీసుకున్నట్టయితే దాన్ని మనం గ్రీన్ జీడిపి అని పిలుస్తాము. సో ఈ గ్రీన్ జీడిపి ఒక ఫార్ములా కూడా ఇచ్చారనమాట వీళ్ళు. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మైనస్ కాస్ట్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్లస్ కాస్ట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్. అంటే న్యాచురల్ రిసోర్సెస్ మరియు ఎకోసిస్టమ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ అనేది ఫస్ట్ స్టేట్ ఇలా గ్రీన్ జీడిపిని ఇండియాలో క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. రీసెంట్గా UN 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్ ప్రిజర్వేషన్గా చెప్పిందనమాట. సో అది కూడా ఏ డేట్ని, మార్చ్ 21ని. ఎప్పుడు మార్చ్ 21ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్ ప్రిజర్వేషన్ కింద చెప్పి మార్చ్ 21 రోజున ఈ విషయం చెప్పడం జరిగింది మనకి. సో ఈ ఇనిషియేటివ్ని ఫెసిలిటేట్ చేసింది ఎవరు అంటే యునెస్కో అండ్ వాటితో పాటుగా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఈ ఇనిషియేటివ్ని ఫెసిలిటేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండిజీనియస్ హైడ్రోజన్ ఇంజన్. రీసెంట్గా ఇండియాలో ఇండిజీనియస్ హైడ్రోజన్ ఇంజన్ని తయారు చేసాం మనం. సో ఒక్కసారి డిజైన్ చేసింది ఎవరు అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు అనేది మనకు తెలియాలి. దీన్ని డిజైన్ చేసింది ఎవరు, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO వాళ్ళు. అండ్ దాంతోపాటు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వాళ్ళు అనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే అసలు హైడ్రోజన్ రకరకాల హైడ్రోజన్స్ ఉంటాయన్నమాట. వైట్ హైడ్రోజన్ అంటారు, బ్లూ హైడ్రోజన్ అంటారు, గ్రీన్ హైడ్రోజన్ అంటారు. అట్లా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంటాయి. మనం అసలు వైట్ హైడ్రోజన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్. ఎప్పుడైనా సరే హైడ్రోజన్ అనేది న్యాచురల్గా కనుక దొరికినట్టయితే దాన్ని వైట్ హైడ్రోజన్ అంటాం. చాలా రేర్గా దొరుకుతుంది ఇట్లా వైట్ హైడ్రోజన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఫ్రాన్స్లో ఒక దాదాపు కొంత ట్రిలియన్ అమౌంట్ ఆఫ్ వైట్ హైడ్రోజన్ అనేది దొరకడం జరిగింది. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హైడ్రోజన్ పెట్టి చూసుకుందాం అనమాట. ఎప్పుడైనా సరే హైడ్రోజన్ని రెన్యూబుల్ ఎనర్జీతో తయారు చేసినట్టయితే దాన్ని గ్రీన్ అంటాము. అదే మిక్స్డ్ ఎనర్జీ అంటే డిఫరెంట్ ఎనర్జీని మిక్స్ చేసుకొని తయారు చేస్తే ఎల్లో అంటాము. న్యూక్లియర్ అయితే పింక్ అని పిలుస్తాము. అట్లానే న్యాచురల్ గ్యాస్ అయితే బ్లూ ఆర్ టార్కిస్ అని పిలుస్తాము. ఫాజిల్ ఫ్యూయల్స్తో అయితే బ్రౌన్గా పిలుస్తాం అనమాట. ఇట్లా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా తయారు చేస్తూ ఉంటారు. ఇది హైడ్రోజన్ గురించి. ఇంకొక విషయం నెక్స్ట్ ఏంటి అంటే నేషనల్ టర్మరిక్ బోర్డ్. మనకి రీసెంట్గా నేషనల్ టర్మరిక్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏ మినిస్ట్రీ కింద అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద అనమాట. సో బేసిక్గా ఈ బోర్డులో మెంబర్స్ అండ్ చైర్మన్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క కాంపోజిషన్ చూద్దాం మనం. ఈ బోర్డుకి ఒక చైర్పర్సన్ ఉంటారు. ఆ చైర్పర్సన్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఈ బోర్డులో మినిస్టర్స్ కూడా చాలా మంది ఉంటారనమాట. ఎవరెవరు, ఆయుష్ మినిస్ట్రీ, ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్ నుంచి, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నుంచి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి మెంబర్స్ దీంట్లో కూడా ఉంటారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ ఆర్ MSAND అంటారు. రీసెంట్గా రాజస్థాన్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ పాలసీ 2024ని తీసుకొచ్చింది. అసలు ఈ మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ అంటే ఏంటి, జనరల్గా మనకి శాండ్ న్యాచురల్గానే దొరుకుతుంది. అలా కాకుండా స్టోన్స్ నుంచి కానీ మనం దేని నుంచి అయినా సరే శాండ్ను ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్ని MSAND అంటాము. సో MSAND ఎందుకు వాడతారు అంటే న్యాచురల్గా ఉండే శాండ్లో చాలా ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది అండ్ వర్కబిలిటీ తక్కువగా ఉంటుంది అనమాట. ఈ MSAND వచ్చేటప్పటికి స్ట్రెంత్ పరంగాను వర్క్ పరంగా గాను చాలా గట్టిగా దృఢంగా ఉంటుందని చెప్పేసి MSANDని వాడతాం మనము. సో MSAND అనేది అందుకు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ వాటర్ మానిటర్ రిపోర్ట్ 2024. ఈ గ్లోబల్ వాటర్ మానిటర్ రిపోర్ట్ ఇచ్చేది ఎవరు, గ్లోబల్ వాటర్ మానిటర్ కన్సార్టియం అని చెప్పేసి వాళ్ళు ఈ గ్లోబల్ వాటర్ మానిటర్ రిపోర్ట్ 2024 ఇస్తారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాటర్ యొక్క లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, అంటే నార్మల్గా ఓషన్ నుంచి ఎవాపరేషన్ జరుగుతుంది, ఆ తర్వాత క్లౌడ్స్ కండెన్సేషన్, ఆ తర్వాత ప్రెసిపిటేషన్ జరుగుతుంది కదా. సో ఈ వాటర్ యొక్క సైకిల్ ఏదైతే ఉందో ఈ హోల్ సైకిల్ని వీళ్ళు ఈ రిపోర్ట్లో చూపించడం జరుగుతుంది అనమాట. అంటే ఏ సైకిల్లో ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అనేది ఈ రిపోర్ట్లో చెప్తారు. ఈ రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారో తెలియాలి. ఈ రిపోర్ట్ గ్లోబల్ వాటర్ మానిటర్ కన్సార్టియం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ గ్లోబల్ ప్లాస్టిక్ యాక్షన్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక పార్ట్నర్షిప్ ఉంది. సో రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే కొన్ని కంట్రీస్ ఈ పార్ట్నర్షిప్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఆ కంట్రీస్ ఇంపార్టెంట్ కాదు, కానీ అసలు ఈ పార్ట్నర్షిప్ గురించి మనకు తెలియాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమిట్ 2018లో జరిగినప్పుడు ఈ గ్లోబల్ ప్లాస్టిక్ యాక్షన్ పార్ట్నర్షిప్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో ఏంటి అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ అందరూ కలిపి కొలాబరేటివ్గా ఆ క్రైసిస్ని మేనేజ్ చేయడానికి
దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు 2018లో ఉన్నటువంటి జరిగిన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమ్మిట్లో దీన్ని మనం ఏర్పాటు అనేది చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేక్రెడ్ గ్రూవ్స్. రీసెంట్గా సేక్రెడ్ గ్రూవ్స్ గురించి ఒక జడ్జ్మెంట్ రావడం జరిగింది. అందుకే ఈ సేక్రెడ్ గ్రూవ్స్ మనకి న్యూస్లో ఉన్నాయి. సో జనరల్గా ఇవి ఫారెస్ట్ ఏరియాస్ లాగా ఉంటాయి అనమాట. కానీ ఏవైనా సరే వీటికి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. రిలీజియస్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటే మనకి సేక్రెడ్ గ్రూవ్స్ అని చెప్తాం అనమాట. సేక్రెడ్ గ్రూవ్స్ కంప్రైజెస్ ఆఫ్ patches of forest or natural vegetation that hold deep religious and spiritual meaning to the indigenous communities. For example, మనకి ఇండియాలో చాలా సేక్రెడ్ గ్రూవ్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మనం దేవ్ వన్ అని పిలుస్తాము. అట్లానే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్టయితే పవిత్ర క్షేత్రాలు అని పిలుస్తాం అనమాట. అండ్ అట్లానే కేరళలో కావు, సర్పకావు అనే పేర్లతో పిలుస్తాము. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా మనం వీటిని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇది బిజినెస్ ఫర్ ల్యాండ్ ఇనిషియేటివ్. బిజినెస్ ఫర్ ల్యాండ్ ఇనిషియేటివ్ అనేది UNCCD యొక్క మేజర్ ఇనిషియేటివ్ అనమాట. ఈ బిజినెస్ ఫర్ ల్యాండ్ ఫోరం 2024 గురించి మనం చూసుకున్నట్టయితే ఇందులో స్పెసిఫిక్గా ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకు? సస్టైనబుల్ ల్యాండ్ అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ని మేనేజ్ చేయడానికి. UNCCD యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే బై 2030 దాదాపు 1.5 బిలియన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ని మనం సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ద్వారా ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీకి చేరుకోవాలి అండ్ దాంతోపాటుగా డ్రాట్ రెసిలియన్స్ తీసుకురావాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ 2024. ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ ఎవరు ఇస్తారు? ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క హైయెస్ట్ ఎన్వైరన్మెంటల్ హానర్. ఈసారి ఎవరికి ఇచ్చిందంటే 2024కి గాను మాధవ్ గాడ్గిల్ గారికి ఇవ్వడం జరిగింది. మాధవ్ గాడ్గిల్ గారికి ఎందుకు ఇచ్చారు? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీ కింద ఈయనకి అవార్డు ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా వెస్టర్న్ ఘాట్స్ కోసం ఈయన చేసినటువంటి దాని యొక్క పరిరక్షణకి ఈయన చేసినటువంటి సేవకు గుర్తించి ఈ యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఒక్కసారి ఈ అవార్డు గురించి చూసుకున్నట్టయితే ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. దిస్ ఈజ్ యాన్యువల్లీ అవార్డెడ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది 2005లో ఫస్ట్ టైం ఇన్సెప్షన్ అనేది జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇది ఇండివిజువల్స్ని, ఆర్గనైజేషన్స్ని అండ్ దాంతోపాటు ఏవైనా సరే ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే సస్టైనబిలిటీ కోసం కనుక వర్క్ చేసినట్టయితే వాళ్ళకి ఈ అవార్డుని అందించడం జరుగుతుంది అనమాట. ఇందులో చాలా కేటగిరీస్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి పాలసీ లీడర్షిప్, ఇంకోటి వచ్చి ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్, ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూరల్ విజన్ అండ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్. ఇలాంటి కేటగిరీస్ కింద ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ స్టీల్ టాక్సానమీ. మనం చూసుకున్నట్టయితే వరల్డ్ ఫస్ట్ టైం మనం ఇండియాలో గ్రీన్ స్టీల్ టాక్సానమీని చేయడం జరిగింది. అసలు ఈ గ్రీన్ స్టీల్ అంటే ఏంటి? ఎప్పుడైనా స్టీల్ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ లెస్ దాన్ 2.2 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ టన్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్. అంటే ఏంటి? ఒక టన్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్కి మనం చూసుకున్నట్టయితే 2.2 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దానికన్నా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్ని గ్రీన్ స్టీల్ అంటాము. సో ఇక్కడ ఏం చేసాము అంటే స్టార్ రేటింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారనమాట బేస్డ్ ఆన్ ద గ్రీన్నెస్. అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని. ఇఫ్ ఇన్ కేస్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇంటెన్సిటీ అనేది లెస్ దాన్ 1.6 tons ఉంది అనుకోండి, 5 star గ్రీన్ రేటెడ్ స్టీల్గా చెప్తున్నాం. అదే 1.6 నుంచి 2.0 tons ఉంటే 4 star గ్రీన్ రేటెడ్ స్టీల్గా చెప్తాము. అట్లానే 2.2 tons ఉంటే 3 star గ్రీన్ రేటెడ్ స్టీల్గా చెప్తామన్నమాట. ఈ థ్రస్ట్ హోల్ కేటగిరీ అనేది ఎవ్రీ 3 yearsకి మనం రివ్యూ చేస్తూ ఉంటాము. దీనికి నోడల్ ఏజెన్సీ వచ్చేప్పటికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెకండరీ స్టీల్ అండ్ టెక్నాలజీ, ఇది నోడల్ ఏజెన్సీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది ఇండియా కండక్ట్స్ ఫస్ట్ ఎవర్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ ఇన్ అస్సాం. అస్సాంలో గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ యొక్క ట్యాగింగ్ ప్రాజెక్ట్ అనేది చేశామన్నమాట. సో ఒకసారి మన ఇండియాలో మొత్తం 3 రకాలైనటువంటి డాల్ఫిన్స్ గమనిస్తాము. ఒకటి ఇండస్ రివర్ డాల్ఫిన్, రెండోది ఇర్రవాడి డాల్ఫిన్ అండ్ మూడోది గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ మరియు ఇండస్ రివర్ డాల్ఫిన్ ఈ రెండు ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ రెండు ఫ్రెష్ వాటర్ స్పీసెస్. ఇర్రవాడి డాల్ఫిన్ వచ్చేటప్పటికి ఇది మెరైన్ వాటర్స్లో అండ్ బ్రాకిష్ వాటర్స్లో కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే చిలకా లేక్ ఏరియాస్లో ఈ ఇర్రవాడి డాల్ఫిన్ ఉంటుంది. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఒక్కసారి గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ గురించి చూద్దాం అనమాట. ఇండియా యొక్క నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఈ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అండ్ దీన్ని సూసు అనే పేరుతో కూడా పిలుస్తాం, SUSU అని చెప్పేసి. అండ్ దీని హ్యాబిటాట్ వచ్చేటప్పటికి ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. స్పెసిఫిక్గా గంగా, బ్రహ్మపుత్ర, మేఘన ఈ యొక్క రివర్ సిస్టమ్స్లో మనకి ఎక్కువగా గమనించవచ్చు. నేపాల్, ఇండియా అండ్ బంగ్లాదేశ్లో. అండ్ IUCN స్టేటస్ వచ్చి ఎండేంజర్డ్గా ఉందన్నమాట. నెక్స్ట్ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంచురీ డిక్లేర్ యాస్ టైగర్ రిజర్వ్. 58th టైగర్ రిజర్వ్గా మనం రాతాపాని వైల్డ్ లైఫ్ శాంచురీని డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి రాతాపాని వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడో చూద్దాము. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి రైజిన్ అండ్ సియోర్ డిస్ట్రిక్ట్స్లో ఉందన్నమాట. అండ్ ఇది ఈ శాంచురీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ భీంబిక్తా కేవ్స్ అంటారు కదా, యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి భీంబిక్తా కేవ్స్ ఈ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంటాయి. అందుకని మనం ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒక్కసారి ఫ్లోరా అండ్ ఫానా గురించి చూసుకున్నట్టు ఇది ఒక డ్రై డెసిడియస్ అండ్ మాయిస్ట్ డెసిడియస్ టైప్ ఫారెస్ట్. యానిమల్స్ వచ్చి టైగర్, లెపర్డ్స్, స్లాత్ బీర్, హైనా ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఒక
ఒక నేషనల్ పార్క్ కానీ దేనైనా సరే టైగర్ రిజర్వ్గా ఎలా డిక్లేర్ చేస్తారు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే ఒకసారి స్టెప్స్ చూద్దాము. స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజల్ అనేది పంపిస్తుంది అనమాట. ఎవరు పంపిస్తారు ప్రపోజల్? స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రపోజల్ పంపిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రపోజల్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి పంపిస్తారనమాట. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కోసం అని చెప్పేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఉన్నటువంటి సెక్షన్ 38(5) కింద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అనేది ఇస్తుంది. సో ఆ తర్వాత ఈ NTCA ఏదైతే ఉందో NTCA స్టేట్ గవర్నమెంట్కి దీన్ని రికమెండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ప్రపోజల్ని. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఈ ఏరియాని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేస్తుంది. ఇది టైగర్ రిజర్వ్ యొక్క నోటిఫికేషన్ అనే ఒక ప్రాసెస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాధవ్ నేషనల్ పార్క్. మాధవ్ నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి రీసెంట్గా దీన్ని కూడా టైగర్ రిజర్వ్గా మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం దాని లొకేషన్ చూసుకుందాము. ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉందన్నమాట, శివపురి డిస్ట్రిక్ట్ దగ్గర. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే వన్స్ అపాన్ అ టైమ్ ఇది మొఘల్ ఎంపైర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క హంటింగ్ గ్రౌండ్గా ఉండేది. అండ్ ఒక్కసారి ఫానా చూస్తే నీల్గాయ్, చిన్కారా, చింతల్, సాంబర్, బార్కిండియర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫ్లోరా వచ్చేటప్పటికి ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ అండ్ మిక్స్డ్ ఫారెస్ట్ ఉంటాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మాధవ్ నేషనల్ పార్క్లో 2 ఇంపార్టెంట్ లేక్స్ ఉంటాయి, అదే సాంఖ్యా సాగర్ అండ్ మాధవ్ సాగర్. ఓకే, నెక్స్ట్ స్పాన్ సిటీస్. రీసెంట్గా మనం చూసుకున్నట్టే ఈ స్పాన్ సిటీస్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా వింటున్నాము. అసలు ఈ స్పాన్ సిటీ అంటే ఏంటి? జనరల్గా అర్బన్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ స్పాన్ సిటీస్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. అసలు ఈ స్పాన్ సిటీ అంటే అర్బన్ ఏరియాస్తో స్పెసిఫిక్గా వెట్లాండ్స్ లాంటివి ఉండడము, దాంతోపాటు దాని యొక్క ట్రీ కవర్ పెంచడము, గ్రీన్ రూఫ్స్ అరేంజ్ చేయడము. సో ఇలాంటి వాటి వల్ల వాటర్ ఏదైనా సరే మనకి రైన్ కానీ ఏదైనా వచ్చినా అది అక్కడ ఉన్నటువంటి మట్టి లోపలికి వెళ్ళిపోయేటట్టు, అట్లానే ఆ వాటర్ని మనం మళ్ళీ యూజ్ చేసుకునేటట్టు చేసినటువంటి కాన్సెప్టే ఈ స్పాన్ సిటీ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే గురు ఘాసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది 3rd లార్జెస్ట్. రీసెంట్గా మనం గురు ఘాసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనౌన్స్ చేశారనమాట. ఇది 56th టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ గురు ఘాసిదాస్కి ఇది 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియాలో. ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కదా. సెకండ్ లార్జెస్ట్ మానస్ టైగర్ రిజర్వ్. సో ఇప్పుడు ఈ గురు ఘాసిదాస్ అనౌన్స్ చేశాక ఇప్పుడు ఈ గురు ఘాసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియాగా అయిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ మనం టైగర్ రిజర్వ్ లో కోర్ ఏరియా అని ఉంటుంది, బఫర్ ఏరియా అని ఉంటుంది అనమాట. కోర్ ఏరియా అంటే ఏంటి? టైగర్ రిజర్వ్ లో సెంటర్ గా ఉన్నటువంటి ఏరియాని మనం కోర్ ఏరియా అని పిలుస్తాము. సో ఈ కోర్ ఏరియా అనేది అన్డిస్టర్బ్డ్ గా ఉంటుంది అనమాట. ఓన్లీ వైల్డ్ లైఫ్ మాత్రమే ఈ కోర్ ఏరియాలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బఫర్ ఏరియా అంటే కోర్ ఏరియాకి బయట ఉన్నటువంటి పెరిఫెరల్ ఏరియాని మనం బఫర్ ఏరియాగా ప్రమోట్ చేస్తామన్నమాట. సో ఇందులో హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇద్దరు కోఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది అండ్ ప్రొటెక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇక్కడ లోకల్ రైట్స్ అనేవి కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ కోర్ ఏరియాలో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సునామీ రెడీ విలేజెస్. రీసెంట్గా ఒడిశాలో ఉన్నటువంటి 24 విలేజెస్కి సునామీ రెడీ విలేజెస్ కింద ఒక రికగ్నైజేషన్ అయితే దక్కింది. అసలు సునామీ రెడీ అంటే ఏంటి? జనరల్గా సునామీ వచ్చేటప్పుడు దాని ముందు ఎలాంటి ప్రిపేర్డ్నెస్ ఉండాలి అనేది అక్కడ ఉన్నటువంటి మాక్ డ్రిల్స్ చేసి లేదా అక్కడ ఉన్నటువంటి విలేజర్స్కి అవగాహన కల్పించడమే ఈ సునామీ రెడీ విలేజెస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఒక్కసారి ఈ విలేజెస్ చూసుకుంటే మొత్తం 24 విలేజెస్కి ఒడిశాలో ఈ సునామీ రెడీ విలేజెస్ కింద ఈ రికగ్నైజేషన్ అయితే దక్కింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి ఇది ఎవరిస్తారు? ఇది 2nd గ్లోబల్ సునామీ సింపోజియం అని ఇండోనేషియాలో జరిగిందనమాట. ఆ టైంలో వీళ్ళకి ఈ రికగ్నైజేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్ ఎవరు చేస్తారు? నేషనల్ సునామీ రెడీ రికగ్నైజేషన్ బోర్డ్ అని చెప్పేసి ఈ బోర్డు వాళ్ళు ఈ సునామీ రెడీ విలేజెస్కి వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఇది ఈ సునామీ రెడీ విలేజెస్ యొక్క కాన్సెప్ట్. కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్. రీసెంట్గా వరల్డ్లోనే మొదటిసారిగా కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది NTPC వింధ్యాచల్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. అసలు కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్కి ఎట్లా వెళ్తుంది అనేది చూసినట్టయితే మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిట్ అవుతుంది. సో ఈ ఎమిషన్స్ ఉంటాయి కదా వాటిని క్యాప్చర్ చేస్తారు. ఫస్ట్ వాటిని క్యాప్చర్ చేసి ప్యూరిఫై చేస్తారు. ఆ తర్వాత దాన్ని లో ఇంటెన్సిటీ హైడ్రోజన్గా మారుస్తారు. అండ్ ఈ హైడ్రోజన్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఫర్దర్గా ఈ కార్బన్ మోనాక్సైడ్ని మిథనాల్గా మారుస్తారు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మనం కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్ అని చెప్తామన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాము. ఇది ఎక్కడ లాంచ్ చేశారు? NTPC వింధ్యాచల్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. మనం ఇక్కడ ఈ రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్ కన్నా ఈ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరు ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇచ్చేది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA అని పిలుస్తారు అనమాట. వాళ్ళు ఈ వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024ని ఇవ్వడం జరుగుతుంది. సో
ఇవి ఈ వీడియోలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఇన్ కేస్ మీకు ఇవి చాలా స్పీడ్గా అనిపించినట్టు అయితే కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకొని చూడండి. సో దట్ మా ఎయిమ్ ఆర్ ఎజెండా ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ అండ్ ఎక్కువ కంటెంట్ని కవర్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అండ్ ఇంకా ఎక్కువ చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ 2025.